ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో ఇంకో 2 minutes తీసుకుంటాం మీ టైమ్. జస్ట్ 2 more questions. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లవ్ స్టోరీ ఏదైనా మూవీకి రిజెంబ్లెన్స్ ఉంటుందా? ఏదైనా ఒక మూవీకి అనిపించింది ఎప్పుడైనా? ఏం లేదు, అట్లా ఏం లేదు. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, బట్ అందరికి గ్లాడ్ ఏంటంటే అది లవ్ స్టోరీ లాగా. బట్ ఐ సెలెక్టెడ్ మై ఓన్ చాయిస్. అంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను తినైతే నాకు బాగుంటుంది అని. దాంట్లో హార్డ్ వర్క్ చేశాను. వాళ్ళని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి. ఎందుకంటే పెద్దవాళ్ళు చేసే ప్రాసెస్ని నేను డైరెక్ట్గా నేనే చేసుకున్నాను. నేనే వెళ్ళి నేనే మాట్లాడి ఆ తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్నీ ఉంటాయి కదా ఒక అమ్మాయి నుంచి. సో అలాంటి దాంట్లో వీ కెన్ సే ఇట్ హాస్ వన్ కైండ్ ఆఫ్ లవ్. సో లవ్ అంటే డెఫినేషన్ మనం సినిమాలకు తిరిగాము, అక్కడ తిరిగాము, ఆ తర్వాత ఒక 6 నెలల సంవత్సరం తర్వాత అలా కాదు. లవ్ విచ్ ఐ సెలెక్టెడ్, అరే తినైతే బాగుంటుంది అని లవ్ చేశాను. ఆ లవ్ తోటే నేను వెళ్ళి వాళ్ళని అడగడము అండ్ వాళ్ళు కూడా తర్వాత కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ కూడా, అండ్ అందరి సమక్షంలోనే పెళ్ళవడం. ఇట్ వాజ్ లైక్ సో కంపానియన్ అనేది లైఫ్ టైం ఉండే వ్యక్తి. సో అలాంటి వాళ్ళని మనకు నచ్చిన వాళ్ళని మనం చేసుకోవడంలో వచ్చే కిక్ ఏంటి సార్? అంతే కదా, ఆ కిక్కే వేరు. ఇప్పుడు నాకు ఇంట్లో వాళ్ళు చదువుకోమంటారు, సరే చదువుతూ ఉంటాము, కానీ మనకి ఇష్టమైంది ఈ డాన్స్ అనేది. సో ఈ డాన్స్లో నాకు ఇష్టమైన చాయిస్లో నేను ఇందులో గెలవగలను అని చిన్నప్పటి నుంచి నేను ఒక సెల్ఫ్ థాట్ తోటి ఎక్కడ కూడా నా లైఫ్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఒక పాత వెళ్తున్నప్పుడు ఎక్కడో ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ లేకుండానే ఒక ఛాన్స్ కొట్టి ప్రూవ్ చేసుకున్నప్పుడు అప్పుడు వీళ్ళకి నమ్మకం కుదురుతుంది. ఓకే, వీడు వెళ్ళే చాయిస్ కరెక్ట్ ఉంది, వీడు దాన్ని పక్కదారులు పట్టించకుండా వెళ్తున్నాడు. సో దీంట్లో కొంచెం ఎంకరేజ్ చేసి మంచి మాటలు చెప్దాం. ఆ మంచి మాటలు చెప్పడంతో మనం అలా 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 అని ఇంతవరకు ఈ స్టేజ్ వరకు ఇంత పేరుతో వచ్చాం. సో ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఇష్టమైనది కంపానియన్ కానీ మనకి ఇష్టమైన లైఫ్ స్టైల్ కానీ మనం ఎంచుకుంటే డెఫినెట్గా అందులో షైన్ అవుతాం అనేది నా నమ్మకం. ఇంట్లో ఏంటి మాస్టర్ హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు మ్యామ్ పాట పాడడం, మీరు డ్యాన్స్ చేయడం ఇలా ఉంటుందా? అలా ఏం లేదు. మ్యామ్ పాట పాడుతూ ఉంటే మీరు డ్యాన్స్ చేయడం అట్లా ఏం లేదు, కానీ అంతే. అది దానికి అంటే అందరు జనరల్గా ఆట పాట డెఫినెట్గా డాన్స్ అండ్ సాంగ్ అది ఉంటూనే ఉంటుంది. తను హమ్ చేస్తూ ఉంటారు అండ్ అది నాకంటే నా డాటర్ ఎక్కువ తన ఎనర్జీ లెవెల్స్ అవి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీ డాటర్ ఎటువైపు సార్ ఎక్కువ అడుగు? అంటే కొరియోగ్రఫీ వైపు అండి, సింగింగ్ వైపు? డాన్స్ సైడ్ స్కూల్లో యాన్యువల్ డేస్ వాటికి డాన్స్ పర్ఫార్మెన్స్లో టక్కని పార్టిసిపేట్ చేస్తుంది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి. అలా చూస్తే ప్రజెంట్ అయితే ఇటు ఉంది, లాగేసుకుంటారు. అటు నుంచి వెళ్ళినా కూడా తప్పలేదు, ఏదైనా పర్లేదు. సూపర్ మాస్టర్. అండ్ మీ అల్లు అర్జున్ గారిది ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, చూసారా? రాకపోయింది, అసలు క్రేజీ ఉంది. అంటే అల్లు అర్జున్ గారు ఏది చేసినా కూడా ఏదో ఒక లిమిట్ సెట్ చేస్తున్నారు. అట్లా అంటే ఈ మూవీ తర్వాత ఇంకా నెక్స్ట్ లిమిట్ ఏంటి అనేది దాని ఒక ఆ లెవెల్స్ సెట్ చేస్తున్న దాంట్లో సీరియస్లీ అసలు అంటే ఆర్టిస్ట్ అంటే పర్ఫార్మెన్స్తో పాటు మన లుక్స్ కూడా మార్చాలి కదా. ఆ దీంట్లో అల్లు అర్జున్ గారు నెక్స్ట్ లెవెల్ అసలు. ఈజ్ లైక్ షాక్ కూడా అసలు అదిరిపోయింది. లైక్ యాక్చువల్లీ పుష్ప ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ద లుక్. ఆ సినిమా పేరు ఏముంటుంది, లుక్ ఏముంటుంది అని వెయిట్ ఏమనిపించింది మాస్టర్ మీకు ఆ పేరు వినగానే? రాకా అంటే ఇంకా మాస్. అది యాక్చువల్గా రాకా అని వినంగానే అది అవుట్ అండ్ అవుట్ మాస్ టైటిల్ నాకైతే. అంటే ఇంకా అంతకంటే రాగా ఇంకేముంటుంది. ఆ రాకా అనే టైటిల్కి కరెక్ట్ ఆ లుక్ కూడా అది. స్టైలిష్ స్టార్ అన్న పేరుకి ఆయన కొత్త కొత్త స్టైల్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. అన్ని రకాలుగా ఆయన ఐకాన్ స్టైల్సే కాదు, ఐకానిక్ స్టైల్ కాదు, బట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అంటే న్యూ వర్జన్స్ తెలుగులో అండ్ టు ద ఇంటర్నేషనల్ లెవెల్. పుష్ప 2 అప్పుడు షాక్ అయ్యారా సార్? అంటే అప్పుడు లేడీ గెటప్, ఐ మీన్ అమ్మవారి గెటప్ అని కాదు, పుష్ప గెటప్ కూడా ఇట్స్ నాట్ నార్మల్ గెటప్. అంటే పుష్పగా తయారవ్వడం కూడా మీరు చూడండి బయట అల్లు అర్జున్ గారిని అండ్ సినిమాలో ఫస్ట్ పుష్ప కానీ సెకండ్ గంగమ్మ జాతర గెటప్ వేసినప్పుడు కూడా పుష్ప క్యారెక్టర్ అసలు బయట అల్లు అర్జున్ గారు ఉండే స్టైలిష్ దీనికి డెడ్ ఆపోజిట్ అసలు. అంటే ఇంకా వెరీ నెక్స్ట్ డోర్. అది కూడా నెక్స్ట్ డోర్ ఏంటి, పక్కా బస్తీలు, పక్కా విలేజ్, పక్కా బస్తీలో అవుట్ అండ్ అవుట్ మాస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా.
యా సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఈసారి ఆబ్వియస్గా యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ వెల్ విషర్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ లైక్ యూనో ఇంకా నెక్స్ట్ లెవెల్. సూపర్. సో మనం ఆట ప్రమోషన్స్ లో ఉన్నాం కాబట్టి ఇంకో ఆట గురించి కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను మాస్టర్. మీరు ఇంత క్రికెటర్స్ మెన్షన్ చేశారు, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ చూస్తున్నాం కదా, చూస్తున్నారా మాస్టర్? మీ ఫేవరెట్ టీమ్ ఏంటి మాస్టర్? ఏది గెలుస్తుంది? ఆబ్వియస్ గా మన ఫేవరెట్ టీమ్ అంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై కూడా నాకు ఇష్టము. అండ్ ఇవన్నిటికంటే కనెక్షన్ కూడా డెఫినెట్ గా హైదరాబాద్ అండ్ డెఫినెట్ గా సన్ రైజర్స్. ఫస్ట్ ఇది అలానే ఉంటుంది అంటే హైదరాబాద్ సన్ రైజర్స్. తర్వాత ఈ మ్యాచ్ అయినప్పుడు దానికి వెళ్ళిపోతాం, షిఫ్ట్ అయిపోతాం ముంబైకి కానీ లేదంటే సిఎస్కే కానీ. ధోనిని మిస్ అవుతున్నారు మాస్టర్ మీరు కూడా? ఆబ్వియస్ గా ధోని లైఫ్ లాంగ్ ఉంటే కూడా చూసేయచ్చు. అంత బ్యూటిఫుల్ క్యాప్టెన్సీ అండ్ తన స్ట్రాటజీస్ కానీ అండ్ బికమ్ స్కూల్ ఏదో ఒక పెద్ద ఐడియా తోటే వస్తున్నాడు అన్నట్టే తెలుస్తుంది. ఎక్కువ ఎంత సైలెంట్ ఉంటాడో అంత వైలెంట్ గా యూనో ఆ సక్సెస్ వైపు ఉంటుంది. సో ఆబ్వియస్లీ నాకు నా ఫేవరెట్ ఎవరు అని అంటే ఎంఎస్ ధోని అని అంటారు. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా రివీల్ చేయొచ్చా మాస్టర్? అంటే ఇంకోటి ఏంటంటే ఎక్కడ వరకు ఆడాలో కాదు, ఎక్కడ ఆపాలో తెలియాలి. అంటే స్ట్రాటజీని ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడ లైఫ్ స్టైల్లో కూడా ఇంకా నాకు అవకాశం ఉంది, నేను కింగ్ని అయిపోయాను కదా అని ఇంకా 3-4 సంవత్సరాలు ఆడుకుంటానని కాకుండా ఎక్కడికక్కడ రిటైర్మెంట్స్ తీసుకుంటూ నెక్స్ట్ లెవెల్ థింకింగ్కి వెళ్ళిపోయారు. సో అది గ్రేట్నెస్. అక్కడే మిస్టర్ కూల్ అండ్ లెజెండ్ థింకింగ్ అనేది తెలిసిపోతుంది. సూపర్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా రివీల్? యా ఇప్పుడు రీసెంట్గా వెంకీ కుడుముల గారు పనిచేస్తున్నారు కదా, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఇట్లు అర్జున అని. అండ్ ఇంకోటి మన దుల్కర్ సల్మాన్ గారిది యుఎస్లో ఉంది షూటింగ్, పూజా ఇండియా, అండ్ గోపీచంద్ గారిది. సో ఇవి లండన్లో ఉంది. బట్ ఇవన్నీ జరుగుతున్నాయి. సూపర్ మాస్టర్. సో యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆట టీఆర్పీ ఎక్కడ తగ్గలేదంట. అసలు దీనికి చూసుకుంటారు. అండ్ ఆట టీఆర్పీ తగ్గదు ఎందుకంటే వ్యూవర్షిప్ డెఫినెట్గా వచ్చేస్తుంది. ఏంటంటే సరే ఆ ఐపీఎల్ టైంలో పక్క పెట్టినా ఇమీడియట్ చూసేయచ్చు కదా ఎపిసోడ్. ఆ వయసులో అసలు వెనక్కి పోయేది లేదా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మాస్టర్. Thank you so much. Nice talking to you. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.